మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక సెపరేట్ ప్యారలల్ ఎంక్వైరీ చేసేస్తాం. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయింది, ఎట్లా వెళ్ళింది, వితౌట్ వెరిఫికేషన్ పంపిస్తే అట్లాగే communities మైనా it can lead to law and order serious conflict problem or seriously school management కి పిల్లలకి జీవితం నష్టం వస్తుంది because of such kind of issues. So one has to be very very responsible. చట్ట ప్రకారం బిఎన్ఎస్ చాలా మంది సెక్షన్స్ ఉన్నాయి, బట్ పూర్తిగా ఈసారి ఎంక్వైరీ చేసిన తర్వాత బికాస్ దిస్ టూ స్టెప్ అప్రోచ్. మొన్న అక్కడ ఏం జరిగింది, బికాస్ వీ హ్యాడ్ టు మేక్ షూర్ వాట్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇది కరెక్ట్ లైన్స్ లో ఉంటారా లేదా, బికాస్ ఎలిగేషన్స్ వెరీ సీరియస్. గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అట్లాగే చేస్తే మనం అందరూ చూశారు, అందరూ చిన్న పిల్లలు ఉన్నారు, దే కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎందుకు ఈ అట్లా సమాచారం బయటకి వచ్చింది దాని గురించి ఒక పూర్తిగా ఆలోచన చేసిన తర్వాత బాలగుడు 11 years old, కొంచెం గెటింగ్ ఫ్రమ్ టీనేజర్ టైప్ లో ఉంటే అక్కడ కూడా హార్మోన్ వస్తున్నాయి. సో దీని గురించి ఫన్ లాగా హీ హాజ్ హిట్ బాయ్ ఇన్సైడ్ ద బస్. అది అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొట్టిన వాడు కూడా రాలేదు బయటికి, ఆయనకి ఫ్రెండ్ వచ్చేసి బయట వచ్చేసి ఆయనకు అడిగారు ఈ 4-5 people ఇంక్లూడింగ్ తీసుకోలో ఎందుకు కొట్టారు మన వాళ్ళకి. ఆబ్వియస్లీ దే విల్ రియాక్ట్, మన వాళ్ళు వీ హావ్ నాట్ బీటన్ అప్ ఎనీబడి. సో చిన్న గొడవ జరిగింది, బోత్ బాయ్స్ హ్యావ్ హిటెన్ 1 or 2 times ఈచ్ అదర్. అయిన తర్వాత మొత్తం బస్ పిల్లలు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాతర పిల్లలు జాతరలో కంటిన్యూ చేశారు, అయితా జరిగింది. సో నెక్స్ట్ రోజు ఒక మంచి సెటిల్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మ్యూజిక్ పెట్టేసి ఈ విజువల్స్ పెట్టేసి మాడిఫై చేసి అందరూ వైరల్ చేసిన జరిగింది. దానికి సంబంధించి అందరూ ప్లేసెస్ లో వెళ్ళాయి వీడియో. సో చాలా మంది మంత్రులు గారు, సీనియర్ ఆఫీసర్స్ దాని గురించి అడిగారు. మన డిఎస్పీ గారు మొత్తం అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ విత్ ప్రూఫ్, ఇది ప్రూఫ్ కన్క్లూజివ్ ప్రూఫ్ చేయాలి. ఈ రోజు మన ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ ఆఫీసర్ ఈ గురించి మాట్లాడడం జరిగింది. ఇటు విషయానికి తెలుసుకుంటే దట్ అందరూ చిన్నపిల్లలు ఉంటారు, టోల్డర్స్ ఏమైనా హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ చూడండి. సేమ్ థింగ్ టుడే వీ హావ్ మెట్ అందరూ పిల్లలు బోత్ సైడ్స్, అందరికి తండ్రి తల్లి పాసిబుల్, కొంతమందికి తండ్రి తల్లి లేవు, దాన్ని మాట్లాడడం జరిగింది. సో వీ హావ్ టేకెన్ అండర్టేకింగ్ అట్లాగే దే విల్ నాట్ రిపీట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. కేసుకి ఏమవుతుంది, వేరే కేసు ఎట్లా చేస్తారు, డీటెయిల్ ఎంక్వైరీ ఎందుకు ఈ విషయం అట్లా వచ్చింది దాని కూడా సెపరేట్ ఎంక్వైరీ నడుస్తుంది. దట్ ఆల్సో విల్ గెట్ టు ఇట్. మీన్ వైల్ ఈ స్కూల్ పిల్లలకి నష్టం లేకుండా విల్ ఇన్షూర్ దట్ దేర్ ఫ్యూచర్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. పోలీస్ తరఫున ఏమైనా సహాయం ఉంటే విల్ ప్రొవైడ్ ఇట్. అందరికి తండ్రి తల్లి స్టూడెంట్స్ themselves they also promise not to repeat such kind of action. మన అగైన్ మీడియా తరఫున మనకి చాలా హృదయపూర్వక అప్పీల్ ఉంటుంది. అట్లాగే ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాలి, పోలీస్ నుంచి వెరిఫై చేయాలి. వేరే సీసీటీవీ ఫుటేజ్ మీకు కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, సరే చెక్ చేయాలి. బికాజ్ ఇది చిన్న విషయం ఒక రాష్ట్రం లాగా ఇష్యూ అవుతున్నాయి. సో దట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, చూడండి. పిల్లలు జాతరకి వెళ్ళారండి, అలా కావాలని చేయలేదు, బస్సుని టచ్ చేసిన వల్ల ఇంత వైరల్ అవ్వడం వల్ల పై అధికారుల దాకా వెళ్ళిందండి. నారా లోకేష్ గారు దీని వల్ల చర్యలు తీసుకుని పిల్లల భవిష్యత్తు పాడవకూడదని సిఏ గారు కౌన్సిలింగ్ ఇప్పించారండి. ఇదైతే కావాలని చేసింది కాదండి, గంజాయి బ్యాచ్ మద్యపానం అంటున్నారండి, అలాంటిది అయితే ఏం లేదండి. అందరూ చదువుకునే పిల్లలండి. నారా లోకేష్ గారు చర్య తీసుకుని పిల్లలు అల్లర చిల్లరగా తిరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేసినందుకు ఆయనకి ధన్యవాదములండి నారా లోకేష్ గారికి.